వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో వైట్ సాస్ పాస్తా ఎలా చేస్తానో నేను చెప్తాను, మీరు చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 4 కప్ ఆఫ్ వాటర్ వేసుకోండి. నేను 1 కప్ ఆఫ్ పాస్తాకి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, అంటే పాస్తాకి కొంచెం ఉప్పు పడితే సరిపోతుందండి. అందుకోసం ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే పాస్తా స్టిక్ అవ్వకుండా, ఒకటికి ఒకటి అంటుకోకుండా. సాల్ట్ మాత్రం టేస్ట్ కోసం అని వేసేసుకుని చక్కగా రోయిల్ బాయిలింగ్ వచ్చిన తర్వాత, వాటర్ బాగా రోయిల్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పాస్తా 1 కప్ పాస్తా దీంట్లో వేసేసుకున్నానండి. వేసుకొని పాస్తాని వెంటనే అట్లనే వదిలేయకుండా కలపాలి, ఖచ్చితంగా కలుపుకోవాలండి. కలుపుకోకపోతే ప్యాన్కి అంటుకునేసి ఒకటికొకటి బాగా స్టిక్ అయిపోతుంది. సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే పాస్తా చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకోండి. బటర్ కానీ గీ కానీ మాత్రం యూస్ చేయండి. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది, లేకపోతే టేస్ట్లో చేంజ్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ 1.5 క్యూబ్ బటర్ వేసుకున్నాను. బటర్లో చాలా చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, చాలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ గార్లిక్, ఆనియన్ మాత్రం యూస్ చేశాను. చాలా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. వెజ్జెస్ అంటే ఈ 2 వేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ మారుతుంది. సో వెజ్జెస్ అన్నీ చూడండి, ఇక్కడ ఉల్లిపాయ మెత్తపడిపోయింది. మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే రుచి బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకుంటేనే కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మైదాని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఆయిల్, బటర్ అనేది వదులుతుంది కదా. సో మైదా కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లో 1 కప్ ఆఫ్ మిల్క్, నేను గేదె పాలు తీసుకున్నాను కాబట్టి నాకు మేగడతో ఉంది కాబట్టి చిక్కగా బాగుందండి. మీరైతే ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదండి, అదే బాగా క్రీమ్ ఉండే పాలు యూస్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. 1/2 కప్ ఆఫ్ వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లో ఇప్పుడు 2 స్లైసెస్ ఆఫ్ చీజ్ తీసుకొని వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న దానికి 2 స్లైసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పిల్లలకైతే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి 2 స్లైసెస్ ఆఫ్ చీజ్ తీసుకొని చీజ్ దాంట్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. చీజ్ అనేది దాంట్లో మెల్ట్ అయిపోవాలి. తర్వాత పాస్తాకి సరిపడినంత సాల్ట్, మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆరిగానో, ఇవి తీసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నానండి. ఆరిగానో అయితే కంపల్సరీగా వేసుకోవాలి, అప్పుడే మీకు పాస్తా యొక్క టేస్ట్ అయితే తెలుస్తుంది. లేకపోతే పాస్తా టేస్ట్ అనిపించదు, నార్మల్గా ఉంటుంది. ఇది పిల్లల కోసం అయితే చీజ్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని దీంట్లో వేసుకొని కొంచెం సేపు ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో తినొచ్చు. చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో, మీ పిల్లలకి ఎలా నచ్చిందా నచ్చలేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.